జై తెలుగునాడుకు స్వాగతం. రాజా ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో విద్య మరియు సామాజిక సేవల ద్వారా కలిసి ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చుకుందాం. ఆంధ్రాకు పెద్ద అవకాశం. ఎక్కువ H1B వీసాలు తెలుగువారి చేతిలోనే ఉన్నాయి. వారిని నిలుపుకోవాలి. స్వదేశం తిరిగి రావడానికి ప్రోత్సహించాలి. వారి స్టార్టప్స్కి మద్దతు ఇవ్వాలి మరియు GCCలను ఆకర్షించి ఆంధ్రాను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలి. భారత నౌకా నిర్మాణానికి పెద్ద ఊతం. నౌకా నిర్మాణ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశపు తొలి భారీ ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించబోతోందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ తెలిపారు. ప్రెస్టీజ్ గ్రూప్ MD ఇర్ఫాన్ రజాక్ ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక డేటా సెంటర్ను నిర్మించే ప్రణాళికలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లండన్ రోడ్ షోలో మంత్రి లోకేష్ గారు గ్లోబల్ CEOలు, ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను పరిచయం చేశారు. హైదరాబాద్ యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు GHMC 1M1Bతో భాగస్వామ్యం చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షపు నీటి ప్రవాహాల్లో 4 కొట్టుకుపోయారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సిటీ విడిన్ ఏ సిటీగా మారుతోంది. రెంటల్ వృద్ధి బలంగా ఉండగా ప్రతిష్టాత్మక కార్పొరేట్ క్యాంపస్లు రాబోయే 90,000 నుండి 1,00,000 ఉద్యోగాలు, హౌసింగ్ మరియు లైఫ్ స్టైల్ సౌకర్యాల కోసం ఎండ్ యూజర్ డిమాండ్ను పెంచుతున్నాయి. IMD హైదరాబాద్ సెప్టెంబర్ 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం నాడు నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అమెరికా టెక్ కంపెనీలు H1B, H4 వీసా హోల్డర్లను $1,00,000 ఫీజు అమలు కాగానే తిరిగి రావాలని కోరుతున్నాయి.